మల్లికార్జున ముత్య అసలు ఎవరు? చిన్న బచ్చాగాడు. ఈ మల్లికార్జున ముత్య అన్న వాళ్ళ ఫాదర్ కూడా డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుందంటారు? పెద్ద నెట్వర్క్ సామ్రాజ్యాన్నే స్థాపించాడు ఆయన. అపాయింట్మెంట్స్ లేకుండా ఎవ్వరు కూడా కలవట్లేదు అతను. ఈయన పెద్ద ఐఏఎస్ ఆఫీసరు, ఈయనకు ఒక అపాయింట్మెంటు. అదంతా పైపెట్టడము. మహిమలుంటే వీళ్ళు చచ్చిపోకుండా వీళ్ళు చావును ఆపుకోవాలా. దేవుడిని చాంటింగ్ చేయట్లా. వీళ్ళు ఏమంటారంటే నువ్వు చూసావా, నువ్వు వెళ్ళావా అన్నాడు. టోటల్ ఫ్రాడ్ ఫ్రాడ్ ఫ్రాడ్. నమస్కారం, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ గాయత్రి. మల్లికార్జున ముత్య అసలు ఎవరు? అసలు ఆయన చేస్తున్న కార్యక్రమాలు, ఇంకా ఏవైనా నెంబర్స్ చెప్పడం కానివ్వండి, అన్నప్రసాదం పంచడం కానివ్వండి, వాటన్నిటికీ కూడా జనాలు ఫ్లాట్ అయిపోయారు అంటారా? అసలు మీరేమంటారు ఆయన గురించి? జనాలకు కావాల్సింది ఏంటంటే ఫ్రీగా ఏదైతే వస్తుందో అది వాళ్ళ చాలా గొప్పడు అంటారు. ఇప్పుడు అన్నం పెడుతున్నారు కాబట్టి భోజనాలు పెడుతున్నారని చెప్పేసి మీరు వీళ్ళు ఎవరు రూపాయి డొనేషన్ ఎవరు మళ్ళా లేదు, వాళ్ళు తెచ్చుకుంటారు. వెళ్ళిన వాళ్ళు హుండీలో వేస్తారు, ఎలాగో అలాగా డబ్బులు వస్తాయి. లేనిదే అతను ఎక్కడి నుంచి తెస్తాడు డబ్బులు? పోనీ ఫుల్ మీల్స్ ఏమైనా పెడుతున్నాడా అంటే ఎంతో కొంత. ఇప్పుడు చాలా పీఠాలు ఇప్పుడు ఉన్నాయి, దొంగ పీఠాలు ఇవన్నీ కూడా. వాళ్ళు వెళ్ళిన చోట పులిహార అది పెట్టడము, కొంచెం పెట్టడం, ప్రసాదం అబ్బా పెట్టారంటారు. ఇప్పుడు అలా ఈ ప్రజల సైకాలజీ అది. నెక్స్ట్ రెండవది ఏంటంటే మహిమలు చూపిస్తే వాళ్ళకి చాలా సరదా అనమాట. అబ్బా ఒక శివలింగం ఇలా నోట్లో నుంచి తీసే బాబాలు ఉన్నారు, వాళ్ళు తీస్తే అబ్బా వీళ్ళు చాలా గ్రేట్. ఇలాగ బూడిది ఇలా తీసి ఇక్కడ పెట్టేసి, బూడిద అని హేతువాద సంఘం వాళ్ళు పాపం చెప్తూనే ఉంటారు, ఇలా ఇక్కడ పెట్టేస్తారు అది ఇది అని. ఇలా తీసేసి బూడిది ఇచ్చేస్తే అబ్బా మహిమ అంటారు. అసలు ముచ్చ అంటే అర్థం ఏంటంటే మహిమలు అని అర్థం. మల్లికార్జున ముచ్చ అని అప్పాజీ అంటున్నారు. అప్పాజీ అంటే ఏంటంటే మనం గణపతి సచ్చిదానంద స్వాముల వారు ఉన్నారు, ఒక 50 సంవత్సరాల నుంచి ఆయన ప్రవచనాలు చెప్తూ అన్ని గురువు స్థానంలో ఉండి చెబుతూ ఉండగా ఆయన కూడా హీలింగ్ చేస్తే ఈ రాయి పెట్టుకుంటే హీలింగ్ తగ్గిపోద్ది, రోగం మ్యూజిక్తో హీలింగ్ అని ఆయన కూడా మహిమల కింద చెప్పేవారు. ఇష్టపడేవారు లేనోళ్ళు లేరు. దత్తాత్రేయ స్వామి వారి అవతారం నేను అని అంటారు. ఇప్పుడు ప్రజలు అంగీకరిస్తారు ఆటోమేటిక్గా 40-50 సంవత్సరాల సీనియారిటీ వచ్చేసరికి. విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. ఆయన పాదపూజ చేసాం విజయవాడలో, చెక్కలు నేనే చేయించానండి, ఒక మేస్త్రి గారు ఉన్నారు, మరి నాకేం కలిసి రాలేదు, ఆ షాప్ ఎత్తేసాం అనేవాళ్ళు కూడా ఉంటారు. సో ప్రతిదానికి ప్లస్ మైనస్ రెండు ఉంటాయన్నమాట. అయితే ఈయన 300 మంది నుంచి 400 మంది వరకు భోజనాలు పెడుతున్నాడండి డే అండ్ నైట్. అసలు ఎలా సాధ్యం గురువు గారు? ఎలాంటి గురు దక్షిణ కూడా లేకుండా ఇవంతా చేస్తున్నాడంట. గురు దక్షిణలు ఉంటాయి, సీక్రెట్ గా ఉంటాయి అవి. అప్పుడు వాళ్ళకి ఫాలోవర్స్ తయారవుతారు. ఎలా అంటే అక్కడ చుట్టూ పక్కల ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, హుండీలో వేయండి, ఇక్కడ వేయండి. ఇప్పుడు రంగరాజన్ గారి చిలుకూరు టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో హుండీల్లో డైరెక్ట్ తీసేస్తారు, హుండీల్లో వేయొద్దని వారు ఇదివరకు. హుండీలు వేస్తే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వస్తుంది, వాళ్ళ అకౌంట్ నెంబర్ పెడతారు వాళ్ళు, అందులో వెయ్యండి అని, లేకపోతే ఇంటికి వచ్చి ఇవ్వండి అని. అప్పుడు నేనే స్వయంగా విన్నాను చాలాసార్లు అట్లా. అలాగే చిలుకూరు టెంపుల్, అలాగే వీళ్ళు కూడా అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఎవ్వరూ ఫ్రీగా సేవ చేసేది ఉండదమ్మా. అక్కడ అకౌంట్ నెంబర్లు పెట్టడమో, లేకపోతే వాళ్ళ అనుచరులు వాళ్ళు కలెక్ట్ చేయడమో ఉంటుంది. లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి? ప్రతిరోజు ఎక్కడ పెట్టగలుగుతారు? పెద్ద పెద్ద సంస్థలే పెట్టలేకపోతున్నాయి. అయితే ఇక్కడ మన ఫోన్ నెంబర్, ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఫోన్ నెంబర్లు చెప్పేస్తున్నారు అంటారు, అదేదో పెద్ద మహిమలాగా. ఇప్పుడు పాపం నండూరి హేమాలిని గారు ఆవిడ వీడియోలో చెప్పింది, ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయకూడదు, ఫోన్ నెంబర్లు చెప్పేస్తే ఏమొస్తుంది, ఫోన్ నెంబర్లు చెప్పడం ఏమిటి, అసలు ఆధార్ కార్డు ఇలాగా ఆ ఫోన్ నెంబర్ని చూసుకుంటే ఆధార్ కార్డు తెలిసిపోద్ది, అందులో ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కూడా తెలుస్తాయి. ఇక్కడ ఈయనకి ప్రచారం ఎలాగొచ్చేసిందంటే ఫోన్ నెంబర్లు చెప్పేస్తున్నారు, వెళ్ళినటువంటి ఫ్యామిలీ నెంబర్స్ చెప్పేస్తున్నారు. ఇదేదో పెద్ద గొప్ప మహిమలాగా ప్రజలు వీళ్ళే పబ్లిసిటీలు చేసేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే గురువు గారు అనేవాళ్ళు మేము ఏదో మంచి చేయాలని వస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. వస్తే గురుగారు మీరు దేవుడండి, మీరు ఈశ్వరుడండి, మీ భార్య సీతాదేవండి అని, ఇలాగా మీకు శక్తులు ఉన్నాయండి అని రెచ్చగొట్టేస్తే వీళ్ళు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు బాబాలు వీళ్ళు నిజంగానే మేము దేవుళ్ళేమో అని వీళ్ళు ఒక శుభముహూర్తాన్ని డిక్లేర్ చేసేస్తారు, మేమే దేవుళ్ళం, మేమే ఇదని. ఇంకా వాళ్ళ బిల్డప్లు చూడాలి. ఆ విధంగా ఈ మల్లికార్జున ముచ్చ అన్నవాడు చిన్న బచ్చాగాడు, చిన్న పిల్లోడు, అతను 23 years. అతను చదువుకోవాలా, చక్కగా
చదువు ఇప్పుడు చాలామంది చూడు, ఇప్పుడు ఈ ఈ రేణుకా ఎల్లమ్మ పుట్టింది, రేణుకా ఎల్లమ్మ వచ్చింది, నేనే రేణుకా ఎల్లమ్మని, అమ్మవారు పువ్వులు జారిపోతున్నాయి, నేను అడిగింది పువ్వులు వేసేస్తుందని ఒక ఆవిడ వచ్చింది ఖమ్మంలో ఆ మధ్య. అమ్మవారు నాతో మాట్లాడేస్తుంది. ఇంకా చాలామంది ఉన్నారు ఏకంగా అమ్మవారు. ఎవరైనా దేవుడికి చాంటింగ్ చేసుకోమని చెప్పారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్పారు? జపం చేయరా నాయన, జపం చేస్తే భగవత్ నామాన్ని చేస్తే నీకు మోక్షం వస్తుంది అని అంటే, వీళ్ళు దేవుడిని చాంటింగ్ చేయట్లా, చాటింగ్ చేస్తున్నారు. వాట్సాప్లో మనుషులు చాటింగ్ చేస్తున్నట్టు మేము దేవుడితో మాట్లాడేస్తున్నాం, దేవుడు పియ్యాలం, మేము దేవుడు మాకు ఒంటి మీదకి వచ్చేస్తాడు. అసలు దేవుడు కబుర్లు చెప్పేటటువంటి ఈ బ్యాచీల టోటల్ ఫ్రాడ్. ఇండియాలో ఉన్నటువంటి టోటల్ దేవుడి పేరు చెప్పేటటువంటి బాబాలు, స్వామీజీలు, ప్రవచనాలు ఎవరిచైతే మహిమలు ఉన్నాయని చెప్తారో వీళ్ళందరూ ఫ్రాడే. ఇంకా అందులో మొహమాటమే లేదు. ఎందుకనంటే మనిషి శరీరం ఎత్తిన తర్వాత వీళ్ళకి సూపర్ న్యాచురల్ పవర్స్ అనేవి రావు. వాళ్ళు అఘోరిలవని వాళ్ళు మనమే పబ్లిసిటీ చేస్తామన్నమాట. వాళ్ళు వీళ్ళకి వచ్చేస్తాయండి అని. ఇప్పుడు నేను ఇంత క్లియర్గా చెప్తున్నా సరే వీళ్ళు ఏమంటారంటే, నువ్వు చూసావా, నువ్వు వెళ్ళావా అన్నాడు. గుల్బర్గా నేను కొన్ని 100 సార్లు వెళ్ళాను. అక్కడ గాణగాపురం దత్తాత్రేయ స్వాములు మా గురుదేవులు, అక్కడికి నేను ఆ గాణగాపురం వందల మంది భక్తుల్ని నేను ఎప్పుడూ తీసుకెళ్తానే ఉంటాను నృసింహ సరస్వతి మన నిర్గుణ మఠానికి. మరి ఆ దారిలో గుల్బర్గా ఉంది, వెళ్తే చూసారా నెంబర్లు చెప్పేస్తున్నారు, ఫోన్ నెంబర్లు చెప్పేస్తున్నారు అన్నారు. ఆయన చెప్పడం నా మిత్రుడు ఒకరు చెప్పారు. ఏంటి, వాళ్ళు వెళ్ళినటువంటి టీంలో ఎలా ఒక గ్రూప్కి చెప్తున్నారు. అందులో ర్యాండమ్గా ఇదిగో 4 అక్షరాల నెంబర్, లాస్ట్ నెంబర్లు ఇవి అని అంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, అలాగా ఏవో ట్రిక్స్ ప్లే చేస్తారు వీళ్ళు. అంతే తప్ప వీళ్ళు ఏమన్నా మానవాతీత శక్తులు ఉంటాయా వీళ్ళకి చెప్పడానికి? అసలు ఈ మల్లికార్జున ముచ్చ అన్న వాళ్ళ ఫాదర్ కూడా ఇట్లాగే వాళ్ళకి ఉపాధి లేక ఈ మంచి చెడు చెప్తూ ఇట్లాగా ఉంటే జనరల్గా అట్రాక్ట్ అవుతారు కదా. మంచి చెడు దేవుడి కబుర్లు చెప్తే ఎవరన్నా అట్రాక్ట్ అవుతారు. అప్పుడు నిధులని ఇలాంటి తీసేవాళ్ళు ఉంటారు. రైస్ పుల్లింగ్ అని ఇదంతా ఫ్రాడ్ బ్యాచ్ అనమాట. ఈ నిధుల కోసం తీసుకెళ్ళిపోతే వీళ్ళు వెళ్తే ఇక్కడ ఉన్నాయని చెప్పేస్తే అతను అక్కడ తవ్వితే ఏమైంది, అక్కడ లేవంట. అప్పుడు ఆయన్ని చంపేశారు. ఇదే విషయాన్ని నండూరి హేమాలిని గారు తన వీడియోలో చెప్పారు. అందరూ బోల్డ్ మంది చెప్పారు. ఇకపోతే ఇతను కూడా ఏం చేశాడంటే, ఒక ఎమ్మెల్యే ఒక అతను వచ్చాడంట, గురుగారు నేను ఎమ్మెల్యే కింద ముచ్చాగారు నేను ఎమ్మెల్యే కింద గెలిస్తే మీకు 100 ఎకరాల ల్యాండ్ ఇస్తాను, ఇంత డబ్బు ఇస్తాను, ఒక యూనివర్సిటీ ఒక హాస్పిటల్ మీ పేరు మీద కట్టిస్తానంటే ఓకే నువ్వు గెలుస్తావు అన్నాడంటే. వాడు కర్మకాలి ఓడిపోయాడు. ఓడిపోతే అప్పుడు వీళ్ళే ఏమని ప్రచారం చేశారంట, వీళ్ళంతా అలా చెప్తే ముందు హార్ట్ అటాక్ వస్తుందని గురువుగారికి ముందే తెలుసు, ముచ్చాగారికి మల్లికార్జున ముచ్చాగారికి తెలుసు కాబట్టి అలా చెప్పకుండా ఉన్నారు అని ఈ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ బ్యాచ్లు, పబ్లిసిటీ బ్యాచ్లు, స్వామీజీలు, పెద్ద స్వామీజీలకు కూడా ఇలాగే ఉంటారు. క్వార్టరీ అంటారు. ఏ స్వామీజీ ఇందులో ఎక్స్క్యూజబుల్ కాదు. అందరికీ కూడా వాళ్ళు మామూలుగానే ఉంటారు. క్వార్టరీ తయారవుద్ది. వీళ్ళు పబ్లిసిటీ చేస్తారు. అబ్బా గురుగారు దత్తాత్రేయుడు అవతారం, అబ్బా గురుగారు శివుడు అవతారం, ఇలా గురుగారి దగ్గర మహిమలు ఉన్నాయి. ఏముంటాయి మహిమలు? ఎందుకుంటాయి మహిమలు? మానవుడి కింద ఉన్నప్పుడు మహిమలు ఉంటే వీళ్ళు చచ్చిపోకుండా వీళ్ళు చావును ఆపుకోవాలా, వీళ్ళకి జ్వరం జలుబులు రాకుండా ఆపుకోవాలా. వేరే వాళ్ళని బతికించాడు నృసింహ సరస్వతి స్వాములు వారు, దత్తాత్రేయులు, ఆదిశంకరులు, శ్రీకృష్ణుడు. మీరు బతికించండి చూద్దాం. చేయరు. పాపం హేతువాద సంఘాల వాళ్ళు పాపం మంచి చెప్తుంటే వాళ్ళని నాస్తికులు కాబట్టి అలా చెప్పారంటారు. కాదు, ఆస్తికులే. ప్రజలందరికీ తెలిసి ఇవన్నీ డ్రామాలని, కాకపోతే చెప్పరు, మనం చెబుతున్నాం అంతే. మల్లికార్జున ముత్యాకి డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుందంటారు? నంబర్స్ కానివ్వండి, లేదా వాళ్ళ అమ్మ పేరు, లేదా వాళ్ళ నాన్న పేరు, లేదా వాళ్ళ తాతల పేర్లు కూడా చెప్తున్నాడంట. ఇప్పుడు అది ఎలా సాధ్యం గురువు గారు? ఇప్పుడు యూట్యూబ్లో మనకు వస్తున్నాయి కదా వీడియోస్, అవన్నీ కూడా వెళ్ళగానే వాళ్ళ శిష్యులందరూ కూడా వస్తున్నారు, మాటల్లో పెడుతున్నారు, డేటా ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. జిరాక్సులు తీసుకున్న చోట మా స్టూడెంట్స్ వెళ్తారు, జిరాక్సులు తీసుకుంటారు. జిరాక్సులు తీసుకుంటే వాళ్ళ జిరాక్సులు అక్కడే వదిలేస్తాం, ఆధార్ కార్డులు అవి వాటిని పెట్టేసి స్కాలర్షిప్లకి, లోన్లకు, బ్యాంక్ లోన్లకు అప్లై చేసుకునే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. ఇప్పుడు క్రైమ్ అనేది ఎలాగైనా చేయొచ్చు, సైబర్ క్రైమ్ అనేటటువంటిది ఆధార్ కార్డులతో. తర్వాత ఇప్పుడు నెట్వర్క్ ఏముందమ్మా, ఇప్పుడు నెట్వర్క్ల వాళ్ళకి జస్ట్ ఫోన్ నెంబర్లు ఇస్తే అందులో పనిచేసే వాళ్ళకి 5 నిమిషాల పని, అందులో చూసి ఎవరికి ఆధార్ కార్డుల వాళ్ళకి ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నీ. ఎందుకనంటే ప్రతి వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, పెద్ద నెట్వర్క్ సామ్రాజ్యాన్నే స్థాపించాడు ఆయన. ఈ ఫ్రెండ్స్ అదంతా కూడా
కూడా అతను ఎలా ఉన్నాడు చిన్నపిల్లల టైప్లో, ఎలా పరుగులు ఎట్టడాలు, ఎలా ముట్టుకోవడాలు చిన్నపిల్లల్ని, ఇవన్నీ కూడా నార్త్ ఇండియాలో బాగేశ్వర్ బాబా అని ఉన్నాడు. అతను చూసి అతను కూడా సేమ్ ఇదే ట్రెండ్స్లో పాటించేవాడు. అతను చూసి ఇతను కూడా తయారయ్యాడు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు. మనం ఎందుకు స్ట్రాంగ్గా చెప్తున్నాం ఇంకా ఇలాంటి వాళ్ళు రాకూడదు అనేటటువంటి ఉద్దేశం లేదు. మనకేమి ఇది, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా నేను చెప్పినా సరే అదేంటండి మీరు ఎలా చెప్తున్నారు, పాపం వాళ్ళ భక్తులు హర్ట్ అవుతారు కదా. హర్ట్ అయితే మరే నాయన ఆయన చెప్తే చెప్పనేరా నాయన, ఆయన ఏం మోసం చేస్తున్నాడని మేమేం చెప్పట్లా, మా నెంబర్లు చెప్తున్నాడు, ఓకే చెప్పించుకో సంతోషం, ఇంటి పేర్లు చెప్తున్నాడు, అదే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పించుకో, నీకు ఏం ఉపయోగం దానివల్ల? ఇప్పుడు అతను ఆ భోజనాలు పెడితే ఏం ఉపయోగం? వచ్చిన వాళ్ళకి పెడుతున్నాడు మంచి అనిపించుకోవడానికి. అది డబ్బులు కలెక్ట్ చేయకుండా ఎక్కడి నుంచి వస్తుంది? అతను ఆస్తి ఏంటి? అతను కట్టిక పేదవాడు. అతను ఎక్కడి నుంచి వస్తుంది అంటే వీళ్ళే అంతా తయారు చేసి చేస్తారనమాట. ఏదో కొంత పెడతారు వచ్చినటువంటి వాళ్ళకి భక్తులు వాళ్ళు. అలా వీళ్ళు ఏం చేస్తారంటే దీనివల్ల అతను అదే ఒక చిన్న హాస్పిటల్లా కట్టో లేకపోతే చిన్న ఒక స్కూల్ లాగా కట్టో వాళ్ళకి పేదవాళ్ళకి వాళ్ళకి సేవలు చేస్తున్నారంటే ఒక అర్థం పర్థం ఉంటుంది. కాబట్టి ఇవేమీ లేకుండా కేవలము మనకి ఈ పేర్లు చెప్పడం, ఫోన్ నెంబర్లు చెప్పడం వల్ల ఏమీ ఉపయోగం లేదనమాట. అలా చెప్పినా సరే జనం మనల్ని విమర్శిస్తారు, జనం మనల్ని అడుగుతారు మీరు వెళ్ళారని. కాబట్టి విమర్శించే జనానికి నేను చెప్తున్నాను, నేను వెళ్ళాను, నేను చూశాను, నేను స్వయంగా నాకు ఇంటరాక్షన్ ఉంది అతనితో, కాబట్టే చెప్తున్నాము. బయట యూట్యూబ్లో కానీ బయట కానీ ఎక్కడ కానీ అంతా కూడా వాళ్ళ ఎలా పాసిబుల్ అంటే వాళ్ళ సోర్సెస్ ఉంటాయి. అంతేకాదు నేనే కాదు, యూట్యూబర్స్ ఎంతోమంది, నండూరి హేమాలిని గారు అందరూ కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, పండితులు అంతా కూడా చెప్తున్నారు. అయినా సరే ప్రజలదే తప్పు, ప్రజలకు బుద్ధి లేదు. వీళ్ళు ఏంటంటే వెళ్తారు, అదేదో పెద్ద మహిమలాగా ప్రచారాలు చేస్తారు అండ్ వీళ్ళు మహిమాన్వితులుగా చూపిస్తారమ్మా. అంతేగాని ఇది టోటల్ ఫ్రాడ్. మల్లికార్జున ముచ్చే కాదు, బాగేశ్వర్ బాబాకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కరౌలీ సర్కార్ నార్త్ ఇండియాలో కాన్పూర్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఒక డాక్టర్ చెప్పాడని చెప్పి ఆ డాక్టర్నే తన్నించాడని చెప్పి యూట్యూబ్లో వచ్చింది. అయితే ఆ డాక్టర్ ఏం పిచ్చాడేం కాదు, కేసులు పెట్టి లాగి కరౌలీ సర్కార్ని ఇచ్చేశాడు. ఈ రోజున ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లే వెళుతుంటే ఎందుకనరమ్మా వీళ్ళు మహిమలు ఎందుకు చెప్పరు? ఇప్పుడు నారాయణ ఖేడ్లో ఎమ్మెల్యే ఆయన ఏదో సరదాగా ఏదో మహిమలు చెప్తున్నాడు, ఫోన్ నెంబర్లు చెప్తున్నాడు అని సరదాగా ఆయన పిలిపించాడు. దానికి వీళ్ళు ఎలా చేస్తున్నారు? ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు, ఎమ్మెల్యేలు వచ్చి కాళ్ళ మీద దండం పడి ఎవరు పడుతున్నారు? బుద్ధి లేని వాళ్ళు పడతారు కాళ్ళ మీద దండాలు. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే గొప్ప లేకపోతే మినిస్టర్ అయితే గొప్ప? వాళ్ళు ఏమిస్తున్నారు వీళ్ళు మెసేజ్ అంటే బాబాల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఏదో గౌరవార్థం మినిస్టర్లు, సీఎంలు వెళ్తారు బాబాలని చెప్పి దండం పెడతారు. ఇప్పుడు అది కామన్, దాన్ని హైలైట్ చేసుకుని ఇది మేము వాళ్ళు వచ్చేస్తున్నారు కాబట్టి మేము గొప్ప, అయితే మహిమలు చూపించు, నీకు రోగాలు రాకుండా చూడు, తర్వాత నువ్వు చావకుండా చూపించమని బాబాలందరినీ, ప్రసిద్ధ బాబాలు, ప్రసిద్ధ ప్రవచనకారులు ఇప్పుడున్న వాళ్ళందరికీ ఛాలెంజ్ నేను చెప్తున్నాను. హేతువాద సంఘంలో గోగినేని బాబు గారు ఇతర హేతువాద సంఘాల వాళ్ళు ఎంత కష్టపడ్డారు సమాజాన్ని మార్చడానికి. వాళ్ళంటే నాస్తికులని ముద్ర వేసి చెప్పారు. ఇప్పుడు మనతో ఉన్నటువంటి పండితులు, పురోహితులు, ఎవరైతే యూట్యూబ్లో చెప్పేటటువంటి గురువులు, వీళ్ళందరూ కూడా పాపం చెప్తున్నారు ఏమని, సమాజాన్ని మార్చాలని తమ శాయశక్తుల. ఇది ఫ్రాడ్ రా మొగుడా అంటే కాదు, ఫ్రాడ్ కాదు అని మహిముంది వెళ్ళండి, వీళ్ళు శుభ్రంగా భోజనం పెడుతున్నాడుగా తినండి. మళ్ళీ గురువు గారు అపాయింట్మెంట్స్ లేకుండా ఎవ్వరు కూడా కలవట్లేదు అతను, అలా ఎందుకు గురువు గారు? ఈయన పెద్ద ఐఏఎస్ ఆఫీసరు, ఈయనకు ఒక అపాయింట్మెంట్. ఈ జనాలు అందరూ ఎలా తయారయ్యారంటే అపాయింట్మెంట్స్ లేకుండా ఎలా వెళ్తున్నారు అని అంటే, సో డేటా కలెక్ట్ చేసుకున్న తర్వాతనే అపాయింట్మెంట్ ఇస్తున్నారు అంటారా గురువు గారు? ఎగ్జాక్ట్లీ 100%. అంతేనమ్మా, 100% అంతే. ఇందులో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు ఫేస్ టు ఫేస్ నువ్వు వెళ్ళి కమాన్ అని ఎవరు ఆ ఊర్లో వాళ్ళు వచ్చి నీతో మాట్లాడకుండా నిన్నేమే డైరెక్ట్ పంపరు అక్కడ. కానీ గురువు గారు లాస్ట్ ఫోన్ నెంబర్ కూడా లాస్ట్ 4 నెంబర్స్ అంతే, అంతవరకే చెప్తున్నాడు, ఫుల్ నెంబర్ కూడా చెప్పట్లేదు. అదే అంటున్నా, మళ్ళీ ఎక్కువ చెప్తే మీ పర్సనల్స్ ఎక్కువ చెప్తే మీరే బాధపడతారు అని అక్కడితో స్టాప్ చేస్తున్నాడు. అసలు ఏంటంటారు? అదంతా భయపెట్టడము, కపటము, అంతా మోసము, అంతా ఏంటి ఏమి జరుగుతుంది, ఏం బాధపడతారు, ఏం జరుగుతుంది పూర్తి నెంబర్లు చెప్తే. అలా అని భయపెట్టి జనాల్ని 4 నెంబర్లే. నేను ఇప్పుడు ప్రతి నెంబర్ బ్యాంక్ అకౌంట్లలో కూడా లాస్ట్ 3 digits 4 digits ఉంటాయి ఫోన్ నెంబర్లు, మిగతా ఇంటూలు పెట్టి. అలాగే ఏదో వాళ్ళ యొక్క సోర్స్తో వాళ్ళు అలాగా డేటా కలెక్ట్ చేసుకొని వాళ్ళు చెప్తారు తప్ప వాళ్ళు ఇప్పుడు గురుత్వము అంటే మహిమలు చూపించాల్సిన అవసరం లేదమ్మా. మంచి మాటలే గురుత్వం. మన టీచర్స్ మనకు పాఠాలు చెప్పారు, అది గురుత్వం. మనకు విద్య వచ్చింది, మన పురోహితులు మంచి చెప్తారు, వింటే విను లేకపోతే లేదని, అది గురుత్వం. అంతేగాని పురోహితుడు గుళ్ళో ఉన్న ప్రతి పురోహితుడు మహిమ చూపించి శివలింగాలు సృష్టించి ఇవన్నీ చేస్తున్నాడా? నమ్మితే నమ్ము,
నమ్ము లేకపోతే లేదన్నాడు. అందువల్లనే సాంప్రదాయబద్ధంగా ఇప్పటికీ ఉన్న పూజారులు ఉన్నారు, సాంప్రదాయబద్ధంగా మోసాలు చేయకుండా ఉన్నటువంటి పాతకాలపు గురువులు ఉన్నారు. అటువంటి వాళ్ళు మనకి ఇదైతే ఉంటుంది. ఇప్పుడు మోడర్నిటీ ముసుగులో వచ్చేసి నెక్కర్ వేసుకొని షర్ట్స్ వేసుకొని ఇలా పరిగెడుతూ ఏంటివన్నీ కూడా. సో ఇవే మా ఫోన్ నెంబర్లు చెప్తాం, డేటా ఇంటి నెంబర్లు చెప్తాం, ఇవన్నీ కాదు. ప్రజల యొక్క సైకాలజీ ఎలా ఉంటుందో చెప్పిన, మేము ఒక కాలేజ్ బ్యాంకులో ఒక్కొక్క ఈ రోజున వర్క్ చేస్తున్నటువంటి ఇండియాలో వర్క్ చేస్తున్న ప్రతి స్టూడెంట్ నన్ను గుర్తుపడతాడు. ఎందుకంటే బ్యాంకింగ్ రీజనింగ్లో అర్థమెటిక్లో మేము రాజమండ్రి నుంచి మా మంత్రాలయం నుంచి నంద్యాల నుంచి ఆ కాలేజెస్లో హైదరాబాద్లో క్లాసెస్ చెప్పేవాళ్ళం మేము, రీజనింగ్ అర్థమెటిక్ ఇవన్నీ. మా స్టూడెంట్ ఒక్కొక్క బ్యాంక్ జాబ్ తెచ్చుకున్నాడు. అక్కడ మేము నేను ఒకటి గమనించింది, ఈ ముచ్చాకి లింక్ పెడుతున్నాను చూడు. రెసిడెన్షియల్గా వాళ్ళు భోజనాలు పెట్టేటప్పుడు ఆ రిసెప్షనిస్ట్ ఏమని చెప్పేవాడు, కౌన్సిలర్ యాజమాన్యం ఏం చెప్పేదంటే, ఏమండి మీరు కోచింగ్కి రెసిడెన్షియల్ మా దగ్గర జరిపించేస్తే ఒక 3 నెలలు మీ అబ్బాయి మా దగ్గర ఉంటాడు, లైఫ్ మొత్తం కట్టేసేయండి, 5 సంవత్సరాల ఫీజు ₹1,00,000 కట్టేయండి, కట్టేస్తే మేమేం చేస్తామంటే పొద్దున్నే కోడిగుడ్డిస్తాం. ఇలాగే అనేవాడు, చేతులు కూడా కోడిగుడ్డిస్తాం, తర్వాత మంచి గ్లాస్ పాలు ఇస్తాం అనగానే చికెన్ బుధవారం చికెన్, ఆదివారము రెండు రోజులు నాన్ వెజిటేరియన్ ఫుడ్, మంచి ఫుడ్ బిర్యానీ అది ఇదంటే. అసలు కోచింగ్ చెప్తున్న మాస్టర్ ఎవడో చెప్పడు, మాస్టర్ చదువుకున్న చదువేంటో చెప్పరు, వాడు క్వాలిఫైడా, వాడు పాఠాలు చెప్పే మాస్టర్. ఇప్పుడున్నటువంటి నారాయణ శ్రీ చైతన్య కూడా ఇదే తత్తు. ఇప్పుడున్న కాలేజీలన్నీ అంతే. ఏంటంటే నీకు దమ్ముందా, 3 లక్షలు ఖర్చు పెడుతున్నావు, నీకు స్టాఫ్ ఎవరు చెప్తున్నారు, నీకు కెమిస్ట్రీ ఎవరు చెప్తున్నారు, అతను డాక్టరేటా కదా, అతను పిహెచ్డీ కదా అని అడిగే దమ్మే లేదు వీళ్ళకి. ఫుడ్ పెడతారు బాగుంటుంది రైస్ అని. ఆ తర్వాత ఫుడ్ ఏముంటుందండి, ఎలక పడిందని పెద్ద కాలేజీల్లోనే ఎలక పడింది, వజ్జంగ పడింది, బల్లి పడింది అన్నా సరే ఏం లేవు. కాబట్టి అమ్మ ఈ ఫుడ్కి పడిపోతారు అందరూ. కాబట్టి మేము కాలేజీల్లో ముదురుపోయి ఉన్నాం మా స్టూడెంట్స్తో. ఫుడ్ ఫ్రీగా పెడితే ఎవడైనా పడిపోతాడు. అందుకనే చూడు, నువ్వు బిర్యానీ పెడితే నన్ను ఒకడు అనేవాడు, బిర్యానీ పెడితే ఈయన అందరూ వినేస్తాడు అని మిగతా వాళ్ళ గురించి చెప్తుంటే, అంటే వీడు దొబ్బేసేదేమో 5 లక్షలు 4 లక్షలు దొబ్బేస్తాడు, మనకి ఫుడ్ పెట్టేస్తారు. అందుకే తెలివైనవాడు. అందుకే ఇప్పుడు నేను ఉన్నటువంటి 4 కలెక్టర్ల తల్లి మా ఆంటీ. ఇప్పుడు పిఎంఓలో ఉన్నారు ఉండ్రు రాజశేఖర్, ఉండ్రు కాంతారా, ఉండ్రు నీరజాశేఖర్, ఉండ్రు నిర్మలా రావు అనే వీళ్ళ ఐఏఎస్ ఆఫీసర్స్ తల్లి రాజేశ్వరి గారు, ఉండ్రు రాజేశ్వరి గారు. ఆవిడ నాకు చెప్పింది, వాళ్ళ పిల్లలు 4 చెప్పింది, ఇప్పటికీ నాకు గుర్తుంది, ఎవరింట్లో చెయ్యి కడక్కరా అని చెప్పింది, భోజనం తినద్దు. ఎందుకంటే మీరు ఆఫీసర్స్ అయ్యుండి మీరు ఏం చేస్తారు, వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది, అప్లికేషన్ వినాల్సి వస్తుంది, భోజనం చేద్దండి. అదే పద్ధతిలో మేము పెరిగిన వాళ్ళం. కాబట్టి భోజనానికి ఆ పవర్ ఉంటుంది. అందుకనే ఆయన భోజనాలు పెడుతున్నాడు. అంతేకాదు పులిహార్లు గిలిహార్లు మామూలు పీఠాల్లో గుళ్ళల్లో అందుకే పెడతాం, వచ్చిన వాళ్ళు పాపం ఆకలితో ఉండకూడదని. 300 మందికి డైలీ ఇతనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. మళ్ళీ గురువు గారు యూట్యూబర్స్ కానివ్వండి, న్యూస్ ఛానల్స్ వాళ్ళు కానివ్వండి, ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు అని పబ్లిసిటీ చేస్తున్నారు జనాలకి. మళ్ళీ వాళ్ళ గురించి ఏం చెప్తారు గురువు గారు? వెళ్ళొచ్చు, ఈయనని నమ్మొచ్చు, నంబర్స్ చెప్తున్నాడు, లేదా మన పాస్ట్ గురించి చెప్తున్నాడు. మనకు ఫ్యూచర్ కావాలి కదా, పాస్ట్ ఎవరికి కావాలి? పాస్టే రాదు. మా పంతులు గారులు ఉన్నారు, మా పంతులు గారులో 100 మంది ఉన్నారు పాస్ట్ చెప్పేవాళ్ళు. ఏది రెడ్డి చెరువు సిద్ధాంతి గారిని దువ్వ దగ్గర మా చిన్నప్పుడు పెద్ద ఫేమస్, నొలక మంచం నుంచి కూర్చొని సిగరెట్లు ఇలా కాల్చి చెప్పేవాడు. రాత్రి 6 గంటల నుంచి రాత్రి 12 దాకా కూడా లైన్. టికెట్లు 100 మందికే ఇచ్చేవారు, ₹5 టికెట్. అప్పుడు ఆయన వెళితే ఏం చెప్పేవాడు, కర్ణపిశాచి విద్య అంటారు దాన్ని ఏమంటారంటే, మీ ఇంటి వెనకాల లెఫ్ట్ సైడ్ మర్రి చెట్టు ఉంది, వెనకాల ఇది ఉంది అని చెప్తారు. అది కర్ణపిశాచి విద్యతో సాధ్యం అవుతుందన్నమాట. కాబట్టి పాస్ట్ చెప్పుద్ది. అదే 4 గదులు ఉన్న ఇల్లుని ఒక గది మూసేసామనుకోండి, లైట్ ఆఫ్ చేసామనుకోండి, కర్ణపిశాచి కనబడదు, 3 గదులే అని చెప్పుతారు. ఆ విధంగా ఇవన్నీ ట్రిక్స్ అమ్మా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ ట్రిక్స్. కాబట్టి ఆ యూట్యూబర్స్ అవనియండి, వాళ్ళ భక్తులు అవనియండి, వాళ్ళ ఫ్యాన్స్ అవనియండి చెప్తారు, వెళ్ళండి. వెళ్తే మనకే అర్థమవుద్ది. వెళ్ళిన తర్వాత మనం కూడా ఇప్పుడు పబ్లిసిటీ మనం కూడా అలాగే చేస్తాం, వెళ్ళండి చెప్తున్నాడని. ఎందుకంటే ఇప్పుడు నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆయన శిష్యుడు బాధపడి, గురువుగారు ఏంటండి మీరు అలా చేశారు, మరి మీరు జ్యోతిష్యం చెప్తారు కదా, మరి మీరు చెప్పినప్పుడు ఫ్యూచరు ఎలా చెప్తారు, అలాగే వాళ్ళు కూడా చెప్తారని అంటప్పుడు నేను ఫ్రీగా జ్యోతిష్యం చెప్తాను, నాకు ఆ పేరుంది,
నేను ఎవరి దగ్గర ఇక్కడ రూపాయి తీసుకోను కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే అతను కూడా అతను శిష్యుడు బాధపడుతున్నాడని చెప్పి నేను అన్నాను, పోన్లేవయ్యా బాబు ఫోన్ నెంబర్లు చెప్తే చెప్పించుకొని మేము ఎక్కడ చెప్పాము చెడని చెప్పట్లేదు కదా, వెళ్ళేవాళ్ళు వెళ్ళని అని మెత్తబడ్డానా లేదా, న్యూట్రల్గా చెప్తున్నావా లేదా? అలా మనం కూడా అందరూ కూడా ఇలాగే తయారవుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మెత్తబడి వచ్చి వెళ్ళండి మంచోడు అని చెప్తున్నాం, ఆయన చెడ్డోడని మనం ఎక్కడ చెప్తున్నాం? కాకపోతే ఈ ప్రాసెస్లో మనం అతను అదేదో పెద్ద గొప్ప మహిమగా ప్రాసెస్గా చెప్తున్నారు, ఆ ప్రాసెస్కి అంత వాల్యూ లేదు అని చెప్పడంలో మన ఉద్దేశం అన్నమాట. ఓకే, అంటే ఫేక్ అంటారా లేదంటే రియల్ అంటారా గురువు? ఫేకే కదమ్మా, రియల్ ఏముంటుంది ఎక్కడ? ఏ ప్రపంచంలో ఈయనొక్కడే కాదు, ప్రపంచంలో అంతా ఫేకే అని చెప్తున్నానుగా. ఇలాంటి చేసేవాళ్ళు అందరూ ఫేకులే, బాబాలు ఫేకులు. విన్నావా? ఎవరైతే ప్రవచనాలు చెప్తూ ఇవన్నీ మంచి యథార్థంగా చెప్పేటటువంటి వాళ్ళు ఎక్కడో 0.0001% ఉంటారు, మిగతాదంతా ఫేకే, ప్రపంచమే ఫేక్. ఓకే గురువుగారు, మల్లికార్జున ముత్య గురించి ఎంతో చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు. చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, గురువుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.